హలో, నేను డాక్టర్ మృదుల, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ అట్ 49 హాస్పిటల్, సికింద్రాబాద్. సో ఈరోజు మనము అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అనే టాపిక్ గురించి మాట్లాడతాను. సో అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అని వచ్చిన వాళ్ళు పాపం చాలా ఫ్రస్ట్రేషన్తో ఉంటారు. అంటే అసలు మన కాజ్ తెలియట్లేదు ప్రెగ్నెన్సీ రాకపోవడానికి, సో ఏం చేయాలి అనేది వాళ్ళకి పెద్ద క్వశ్చన్. సో అసలు ఈ ఇన్ఫర్టిలిటీ అనేది ఏంటి, అసలు అవేర్నెస్ లేదు, అసలు ఐడియా లేని వాళ్ళ కోసం ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి అనేది ఫస్ట్ చెప్తాను. సో ఇన్ఫర్టిలిటీ కన్నా సబ్ఫర్టిలిటీ అంటే బెటర్, బికాస్ ఈ సంతానలేమి అనేది మనకి ఇట్స్ నాట్ అ డిసీజ్ కాదు, ఒక కండిషన్. కొంచెం మెడికల్ హెల్ప్ తోటి వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనే ఛాన్సెస్ బాగుంటుంది. సో సబ్ఫర్టిలిటీ అంటే బెటర్. సో ఎవరికి ఉంది సబ్ఫర్టిలిటీ, ఎవరికి ఉంది అనేది ఎట్లా డయాగ్నోస్ చేసుకోవాలి అంటే, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు, 1 year అయిపోయింది అయినా ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం అంటే పీరియడ్స్ రెగ్యులర్గా ఉండాలి లేడీలో, తర్వాత రెగ్యులర్ ఇంటర్కోర్స్ ఉండాలి అంటే అట్లీస్ట్ వీక్లీ 2 or 3. సో ఇంటర్కోర్స్లో ఏది ప్రాబ్లం లేదు అయినా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు 1 year తర్వాత కూడా అంటే యూజువల్గా ఇన్ఫర్టిలిటీ అంటాం. సో ఈ ఇన్ఫర్టిలిటీకి చాలా కాజెస్ ఉంటాయి. సో అసలు మనము ఇన్ఫర్టిలిటీ అని ఒక కపుల్ వచ్చినప్పుడు కొన్ని బేసిక్ ఇన్వెస్టిగేషన్స్, బేసిక్ టెస్ట్ చేస్తాము. అంటే హస్బెండ్ది సిమెన్ అనాలిసిస్ అండ్ వైఫ్కి వచ్చేసి అల్ట్రాసౌండ్, మన గర్భాశయం ఎట్లా ఉంది, గర్భాశయం లైనింగ్ ఎట్లా ఉంది, ఎగ్స్ నంబర్ ఎట్లా ఉంది, ఎగ్ విడుదలవుతుందా లేదా, తర్వాత ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా, ఇవి మెయిన్ బేసిక్ ఇన్వెస్టిగేషన్స్. సో ఈ బేసిక్ ఇన్వెస్టిగేషన్లో మనకి ఎక్కడైనా ప్రాబ్లం కనిపిస్తే దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఈ బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ అన్నిట్లో మనకి ఏది ప్రాబ్లం లేదు, అన్నీ బాగున్నాయి అయినా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నప్పుడు మనము అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం. సో ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీకి అసలు కాజ్ ఏంటి, కాజెస్ ఏముంటుంది, ఈ ఇన్వెస్టిగేషన్స్లో అన్నీ నార్మల్గా ఉంటే అన్నీ నార్మల్ ఉన్నట్టు కాదు, బికాస్ మనం టెస్ట్ చేయలేని కండిషన్స్ కూడా కొన్ని ఉంటాయి. చాలా సటిల్ డిఫరెన్సెస్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఎగ్ విడుదల అవుతుందా లేదా అనేది మాత్రమే స్కాన్లో చూస్తాం, బట్ ఎగ్ క్వాలిటీ ఎట్లా ఉంది అనేది మనకు తెలీదు. అండ్ ట్యూబ్స్ కూడా మనకి ట్యూబ్స్ టెస్ట్లో మనకి ఓపెన్ ఉందా లేదా 2 ట్యూబ్స్ అనేది మాత్రమే తెలుస్తుంది. ట్యూబల్ ఫంక్షన్ ఒకటి ఉంటుంది. ట్యూబల్ ఫంక్షన్ చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్. అంటే ఎగ్ విడుదలైనప్పుడు దాన్ని తీసుకోవడం, స్పర్మ్ని యూట్రస్ నుంచి ట్రాన్స్పోర్టేషన్ చేయడం, తర్వాత ఎగ్ అండ్ స్పర్మ్ ఫ్యూజన్ అనేది ట్యూబ్లో జరుగుతుంది. ఆ ఫర్టిలైజ్ అయిన ఎంబ్రియోని మళ్ళీ యూట్రస్లోకి ట్రాన్స్పోర్ట్ చేయడం, ఇదంతా ట్యూబల్ ఫంక్షన్. సో ఈ ఫంక్షన్ ఎట్లా ఉంది అని టెస్ట్ చేయడానికి లేదు, ఓన్లీ ఓపెన్ ఉందా లేదా మాత్రమే మనకి తెలుస్తుంది, ఫంక్షన్ తెలీదు. సో కొన్ని టెస్ట్ చేయలేనివి ఉంటాయి. సో ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ వాళ్ళకి ఇంకొకటి, స్పర్మ్ మనకి ఎగ్ వరకు రీచ్ అవుతుందా లేదా అనేది కూడా తెలీదు. సో ఎగ్ వరకు రీచ్ అయినా కూడా ఫర్టిలైజ్ చేస్తుందా, ఎగ్ స్పర్మ్ కలుస్తుందా లేదా అనేది కూడా మనకి టెస్ట్ లేదు. సో ఇవన్నిటికీ నార్మల్ ఉన్నాయి అనడానికి మనకి ఎవిడెన్స్ ఏంటంటే ప్రెగ్నెన్సీ. సో ప్రెగ్నెన్సీ వచ్చిందంటే మాత్రమే అన్నీ నార్మల్ ఉన్నట్టు, లేదు అంటే సమ్వేర్ ప్రాబ్లం ఉంది. సో ఈ బేసిక్ టెస్ట్ ద్వారా డయాగ్నోస్ చేయలేనప్పుడు మనము ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది, సో కాజ్ ఉంది అంటే దాన్ని ట్రీట్ చేయొచ్చు. వీళ్ళకి మన కాజ్ డయాగ్నోస్ చేయలేనప్పుడు ట్రీట్మెంట్ ఏ విధంగా చేస్తారు. సో ఒక ఉమెన్ యంగ్ ఉంది, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీతో వచ్చినప్పుడు, ఏజ్ చిన్నగా ఉంది, 25, less than 25 to 30 మధ్యలో ఉన్నారు అంటే, చిన్నగా ఎగ్ పెరగడానికి ట్యాబ్లెట్స్ ఇచ్చి, అంటే 1 కంటే ఎక్కువ, మోర్ దెన్ 1 ఎగ్ పెరగడానికి ట్యాబ్లెట్స్ ఇచ్చి ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా చూసుకొని న్యాచురల్గా ట్రై చేయమని చెప్తాం 1 to 2 cycles. సో అట్లా ప్రెగ్నెన్సీ రాలేదు అన్నప్పుడు మనము ఐయుఐ ప్రాసెస్ ఉంటుంది, చిన్న ప్రాసెస్. ఇందులో ఏంటంటే సూపర్ ఓవ్యులేషన్, అంటే ఎగ్ ఎక్కువ పెరగడానికి మనము ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ఇచ్చి, తర్వాత స్పర్మ్స్ తీసుకొని ప్రాసెస్ చేసి యాక్టివేట్ చేసి మంచి స్పర్మ్స్ని మనం శాంపిల్ డైరెక్ట్గా గర్భాశయంలో ఒక ప్లాస్టిక్ క్యానులా ద్వారా పంపిస్తాం డైరెక్ట్గా గర్భాశయంలోకి. సో ఈ ప్రాసెస్ ద్వారా మనం ఏం చేస్తున్నామంటే కొంచెం ఎగ్ దగ్గరకు తీసుకెళ్తున్నాము స్పర్మ్ని. అండ్ మేబీ కొంతమందిలో సర్వైకల్ ఫ్యాక్టర్ అంటాము, సర్విక్స్లో ఉన్న ఫ్లూయిడ్ అంత అసిడిక్గా ఉండడం ద్వారా, లేకపోతే వేరే
యాంటీబాడీస్ ఉండడం వల్ల స్పర్మ్ అనేది అట్లీస్ట్ గర్భాశయంలో కూడా వెళ్ళకపోయి ఉండొచ్చు. సో ఇలాంటి రీజన్ ఉన్న వాళ్ళకి ఐయుఐ తోటి మనకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ న్యాచురల్గా కంపేర్ చేస్తే 10-15% ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది ప్రెగ్నెన్సీకి. సో ఇట్లా ఎన్ని సైకిల్స్ చేసుకోవచ్చు ఐయుఐ అంటే, యంగ్ ఏజ్ ఉంది, వేరే ఫ్యాక్టర్స్ అన్నీ నార్మల్గా ఉన్నాయి అన్నప్పుడు అట్లీస్ట్ 3 సైకిల్స్ ట్రై చేసుకోవాలి ఐయుఐ. సో బట్ ఏజ్ ఎక్కువ ఉంది, ఫీమేల్లో ఎగ్స్ తగ్గిపోతున్నాయి, లేదంటే మేల్ ఫ్యాక్టర్ అంటే కౌంట్ తక్కువ ఉంది చాలా అన్నప్పుడు ఐయుఐ కాకుండా నెక్స్ట్ హయ్యర్ మెథడ్ ఉంటుంది, ఐవీఎఫ్, ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అంటాం, అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ అంటారు. సో నెక్స్ట్ ఇది అడ్వైస్ చేస్తాం. ఇందులో ఏంటంటే మనము డైరెక్ట్గా ఎగ్స్ బయటకు తీస్తాము. మోర్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ డెవలప్ అవ్వడానికి ఇంజెక్షన్స్ ఇచ్చి, అది అనెస్థీషియా ఇచ్చి, చిన్న ఇన్సిషన్ ఏది ఉండదండి, జస్ట్ ఒక నీడిల్ ద్వారా ఎగ్స్ బయటకు తీస్తాం. సో ఆ ఎగ్స్ తీసుకొని హస్బెండ్ స్పర్మ్స్ కలిపి ఎంబ్రియో అనేది మనం బయట ఫామ్ చేసి ఆ ఎంబ్రియోని డైరెక్ట్గా గర్భాశయంలో పెడతాం. సో దీన్ని ఐవీఎఫ్ అంటాము. ఈ ప్రాసెస్లో ఏం చేస్తున్నామంటే మనము ఎగ్ ఫర్టిలైజ్ అవుతుందా లేదా ఇవన్నీ క్వశ్చన్స్ ఉండదు, ఎందుకంటే మనమే డైరెక్ట్గా ఫర్టిలైజ్ చేస్తున్నాము. ఎగ్ క్వాలిటీ ఎట్లా ఉంది అనేది మనం మైక్రోస్కోప్ కింద చూస్తాము. తర్వాత ఎంబ్రియో డెవలప్ అయ్యాక డెవలప్మెంట్ ఎట్లా ఉంది, మనకి కావాల్సినట్టు ఉందా లేదా, ఎంబ్రియో క్వాలిటీ ఎట్లా ఉంది అనేది కూడా మనకి తెలిసిపోతుంది. సో అంత బాగుంది అన్నప్పుడు ఈ ఎంబ్రియోని డైరెక్ట్ గర్భాశయంలో పెట్టడం ద్వారా ఆల్మోస్ట్ 50-60% ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉంటుంది. సో అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అండ్ డయాగ్నోస్ అయిన వాళ్ళు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బికాస్ ఎవ్రీ ప్రాబ్లమ్కి ఒక సొల్యూషన్ అయితే ఉంది. ఇప్పుడు వచ్చిన మనకి రీసెంట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ తోటి మోస్ట్లీ అన్ని ప్రాబ్లమ్స్కి మనకి ఒక సొల్యూషన్ అయితే ఉంది. బట్ ఏంటంటే మనము ఎంత ఎర్లీగా మనము ఫర్టిలిటీ కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళి ఎర్లీగా టెస్ట్ చేయించుకొని ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మనకి ప్రెగ్నెన్సీ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది, ఇన్ అ సింప్లర్ వే, ఈజియర్ వే అండ్ అట్ ద ఎర్లియెస్ట్. ఈ మధ్య కాలంలో చాలా కామన్గా చూస్తున్న ప్రాబ్లం పీసీఓడి. దీని గురించి మాట్లాడుకుందాం. అసలు పీసీఓడి అంటే ఏంటి, ఎందుకు కొంతమందికి పీసీఓడి వస్తుంది, ఈ పీసీఓడి ఉన్న వాళ్ళలో ఈ సమస్య ఉందని ఎలా డయాగ్నోస్ చేసుకోవాలి, పీసీఓడి ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎట్లా ఉంటుంది, వీళ్ళకి అందుబాటులో ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటివి అనేది మొత్తం క్లియర్గా మాట్లాడుకుందాం. సో పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. సో ఇది ఈ మధ్యలో మనం చాలా కామన్గా, అంటే ఎవ్రీ 10 ఉమెన్లో ఆల్మోస్ట్ ఇద్దరికి పీసీఓడి అన్నట్టు చూస్తున్నాం. ఆల్మోస్ట్ 20% వరకు మనము చూస్తున్నాం. అండ్ ఇన్సిడెన్స్ కూడా ఇంకా ఎక్కువ అవుతూ ఉంది. సో ఎందుకు ఇది ఇంకా ఎక్కువ అవుతుంది అంటే మన లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్, సో పొల్యూషన్, స్ట్రెస్, ఇవన్నీ కలిసి వేరే ఆర్గన్స్, బాడీలో వేరే ఆర్గన్స్ మీద ఎట్లా అయితే ఎఫెక్ట్ ఉందో, లైక్ కిడ్నీ అనుకోనివ్వండి, హార్ట్ అనుకోనివ్వండి, సో ఇట్లా ఎఫెక్ట్ ఎట్లా ఉందో మనకి రిప్రొడక్టివ్ హెల్త్ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది. సో ఎందుకు కొంతమందికే వస్తుంది పీసీఓడి, సో మల్టీ ఫ్యాక్టోరియల్ ఉంటుంది. అంటే జెనెటిక్ ప్రిడిస్పోజిషన్, అంటే కొంతమందిలో కొన్ని జీన్స్ వల్ల పీసీఓడి వచ్చే ఛాన్సెస్ కొంచెం ఎక్కువగా ఉంటుంది, అంటే ప్రోన్ ఉంటారు పీసీఓడికి. సో వీళ్ళలో ఎప్పుడైతే స్ట్రెస్ ఎక్కువ అవుతుందో, లేదంటే సడన్గా బరువు పెరగడము అట్లా ఉంటుందో, వీళ్ళలో మనం పీసీఓడి అనేది బయటకు వస్తుంది. సో ఈ పీసీఓడి ఉన్న వాళ్ళకి మనం మెయిన్గా హైపర్ ఆండ్రోజినిజం, అంటే మేల్ హార్మోన్స్, ఆండ్రోజన్స్ ఎక్కువ ఉంటుంది బాడీలో. సో దానివల్ల అన్వాంటెడ్ హెయిర్, తర్వాత పిగ్మెంటేషన్, యాక్నే ఇవన్నీ ఉంటుంది. సో ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల మనకి న్యాచురల్గా ఎవ్రీ ఉమెన్లో మనకి ఎవ్రీ మంత్ కొన్ని ఎగ్స్ బాడీలో, ఓవరీలో ఎగ్స్ రిక్రూట్ అయ్యి అందులోంచి ఒక ఎగ్ పెరిగి మెచ్యూర్ సైజ్ వచ్చి అందులోంచి అండం అనేది విడుదలవుతుంది. ఇది నార్మల్ ప్రాసెస్. బట్ ఈ పీసీఓడిలో ఎలా ఉంటుందంటే ఈ ఆండ్రోజన్స్ ఎక్కువ ఉండడము, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అన్ని ఎగ్స్ అనేది ఒకటే సైజులో ఉంటుంది. ఏ ఒక్క ఎగ్ కూడా మనకి మెచ్యూర్ సైజ్కి రాలేదు అండ్ ఎగ్ విడుదల అవ్వదు. దీన్ని యానోవ్యులేషన్ అంటాం. సో ఈ ఎగ్ విడుదల అవ్వకపోవడం వల్ల మనకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉండదు. బికాస్ ఎగ్ విడుదల అవుతేనే స్పర్మ్తో కలిసి ఫర్టిలైజ్ అయ్యి మనకి ప్రెగ్నెన్సీ అనేది ఏర్పడుతుంది. సో ఎగ్ అసలు విడుదల అవ్వలేదు కాబట్టి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉండదు. అండ్ వీళ్ళలో
ఇంకొక ప్రాబ్లము ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. అంటే బాడీలో షుగర్ లెవెల్స్ ఏదైతే కంట్రోల్ పెడుతుందో హార్మోన్, ఆ ఇన్సులిన్కి సరిగ్గా పనిచేయదు వీళ్ళలో. సో డయాబెటీస్ రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది వీళ్ళకి. ఎక్కువ వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో అండ్ యానోవిలేషన్ వల్ల ఇన్ఫర్టిలిటీ, తర్వాత ఈ ఓవ్యులేషన్ తోటి మనకి బాడీలో హార్మోన్స్ కొన్ని రిలీజ్ అవుతుంది ఓవ్యులేషన్ వల్ల. ఆ హార్మోన్స్ అనేది లేకపోవడం వల్ల పీరియడ్స్ అనేది కరెక్ట్గా ఉండదు. మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ అంటే పీరియడ్స్ కొంతమందికి 6 మంత్స్కి ఒకసారి, లేదంటే 1 ఇయర్కి ఒకసారి కూడా వస్తుంది అంటారు. కొంతమందికి ఓన్లీ మెడిసిన్స్ వాడితేనే వస్తుంది, లేకపోతే రాదు అనేసి అంటారు. సో ఇవన్నీ చూస్తాము హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల. సో పీసీఓడి అని మనం ఎలా డయాగ్నోస్ చేసుకుంటాము ఒక ఉమెన్కి? సో వీళ్ళందరికీ నేను చెప్పినట్టు వెయిట్ గెయిన్, తర్వాత అన్వాంటెడ్ హెయిర్, పిగ్మెంటేషన్, యాక్నీ, దీంతో పాటు మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్, తర్వాత సంతానలేమి, ఇన్ఫర్టిలిటీ. సో ఇవన్నీ ఉండొచ్చు. సో ఒక లేడీ మనకి ఇవన్నీ సిమ్టమ్స్తో కనుక వచ్చినట్టయితే మనము స్కాన్లో చూసుకుంటే పాలిసిస్టిక్ ఓవరీస్ అంటే ఈ ఫాలికల్స్ ఏవైతే చిన్న చిన్న ఫాలికల్స్ ఉన్నాయో, పెరగకుండా అట్లానే ఉన్నాయో, అవన్నీ మనకి అల్ట్రాసౌండ్ చేసినప్పుడు నీటి పుడగల్లాగా కనిపిస్తుంది మనకు అల్ట్రాసౌండ్లో. సో దీన్ని పాలిసిస్టిక్ ఓవరీస్ అంటాం. సో ఇవన్నీ మనం కలుపుకొని చూసుకొని పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అని డయాగ్నోస్ చేస్తాం. సో వీళ్ళకి దీంతోపాటు ఇన్సులిన్ రెసిస్టెన్స్, డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉండడము, ఒబేసిటీ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉండడము. సో ఈ అన్ని కండిషన్స్ ఒక్క దాంట్లోనే చూస్తాం కాబట్టి దీన్ని సిండ్రోమ్ అని కూడా అంటాం. పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్, PCOS అని అంటాం. సో పీసీఓడితో మనకి ఒక లేడీ వచ్చినప్పుడు, ఇన్ఫర్టిలిటీ, సంతానం కలగట్లేదు అని వచ్చినప్పుడు ఏమేమి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి? సో పీసీఓడి ఉంది, నాకు ప్రెగ్నెన్సీ రాదు అనేసి చాలామంది టెన్షన్ పడిపోతూ వస్తారు. ఇంకా రాదు ప్రెగ్నెన్సీ అన్నట్టు యాంగ్షియస్గా ఉంటారు. సో అసలు టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. బికాస్ వేరే కారణాలతో కంపేర్ చేస్తే, అంటే ఇన్ఫర్టిలిటీకి చాలా కారణాలు ఉంటాయి. సో వేరే కారణాలన్నిటితో కంపేర్ చేసుకున్నప్పుడు మనకు పీసీఓడితో మాత్రమే ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్న వాళ్ళకి ట్రీట్మెంట్ ద్వారా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళకి ఓన్లీ చిన్న ప్రాబ్లం ఏంటంటే ఎగ్ పెరగడం అనేది ప్రాబ్లం ఉంటుంది హార్మోన్స్ ప్రాబ్లం వల్ల. సో ఈ హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వడానికి మనం మెడికేషన్ ఇవ్వచ్చు. ఫస్ట్ మనకి మైల్డ్గానే ఉంది అనుకుంటే జస్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ సరిపోతుంది. అంటే వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు కొంచెం వెయిట్ తగ్గడం, తర్వాత హెల్దీ డైట్, స్ట్రెస్ కంట్రోల్ చేసుకోవడానికి యోగా, మెడిటేషన్, కొంచెం ఎక్సర్సైజ్, వాకింగ్, ఇవన్నీ చేయడంతో మనకి ఆల్మోస్ట్ ఏ మెడిసిన్స్ అవసరం లేకుండానే హార్మోన్స్ అనేది కరెక్ట్ అయిపోయి ఓవ్యులేషన్ స్పాంటేనియస్ కావడం, ప్రెగ్నెన్సీ స్పాంటేనియస్గా రావడం చూస్తాం. బట్ కొంచెం మోడరేట్ సివియర్ కేసెస్ ఉన్నప్పుడు వాళ్ళకి ఎగ్ పెరగడం కోసం చిన్న ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ఉంటాయి. సో ఆ ఇంజెక్షన్స్, ట్యాబ్లెట్స్ ఇచ్చి మళ్ళీ చూసుకోవాలి ఎగ్ పెరుగుతుందా లేదా మనం ఇచ్చిన ట్యాబ్లెట్స్ తోటి అని. సో ఎగ్ పెరుగుతుంది, ఎగ్ మంచిగా విడుదల అవుతుంది అంటే వీళ్ళకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ చాలా బాగుంటుంది. చాలా సివియర్ కేసెస్ ఉంది, హార్మోన్ లెవెల్స్ చాలా హై ఉన్నాయి అన్నప్పుడు మాత్రమే లాప్రోస్కోపీ, పీసీఓ డ్రిల్లింగ్ అనేది అవసరం పడుతుంది. అదర్వైజ్ ఓన్లీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, తర్వాత చిన్న ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్స్ తోటి మనకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ బాగుంటుంది. సో పీసీఓడి ఉంది అని భయపడద్దు, స్ట్రెస్ ఇంకా తీసుకోవద్దు. బికాస్ స్ట్రెస్ రిలేటెడ్ నెగటివ్ హార్మోన్స్ తోటి మనకి సివియరిటీ ఇంక్రీజ్ అవుతుంది. సో ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు ఎర్లీగా డిటెక్ట్ చేసుకొని ఎర్లీగా ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ దగ్గరకు వస్తే మీకు చిన్న ట్రీట్మెంట్స్ తోటి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ చాలా బాగుంటాయి.